హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్స్ 707. సో ఇవాళ నేను ఎందుకు మీ ముందుకు వచ్చేసాను అంటే, చూసేసారు కదా మా నిహిర తల్లి బర్త్డే. సో బర్త్డేకి మేము చాలా తక్కువ బడ్జెట్లో అండ్ వెరీ ఎలిగెంట్ లుక్తో చిన్న పాప కదా, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి వేస్ట్, వాళ్ళకి అర్థం అవ్వదు కదా. అందుకని చాలా సింపుల్గా ఇలా డెకరేట్ చేసాం వితిన్ హాఫ్ అన్ అవర్లో. ఎందుకంటే అందరూ జాబర్సే, అక్క బావ జాబర్స్ అండ్ మేము కూడా జాబర్స్. మాకు టైం కూడా లేదు అసలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఎవరు లీవ్ వేసుకోలేదు ఆ రోజు, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారని చెప్పేసి. ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎప్పుడైతే సాటర్డే సండే ఆఫ్లు ఉంటాయో ఆ డేస్లో మేము బయటికి వెళ్ళి కేక్ ఆర్డర్ ఇవ్వడం, అండ్ అలాగే నేను మీషోలో ఇవి మీషోలో మేము ఆర్డర్ చేసుకున్నాం. బెలూన్స్ అవి కట్టాం కదా, గోల్డెన్, అది మొత్తం అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాం. కొన్ని ఈ నెంబరింగ్ ఉంది కదా, ఈ నెంబర్ 1 అనేది ప్లస్ అలాగే నిహిర అనే నెంబర్స్ వచ్చి ఆల్ఫాబెటికల్ ఆ లెటర్స్ ఉన్న ట్యాగ్స్, అవి కొన్ని మాత్రం బయట తెచ్చుకున్నాం. సో మేము నిహిర తల్లికి వేసిన ఈ ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే ఇక్కడే తీసుకున్నాం, బెంగళూరు షాప్లో. బట్ బాగా కాస్ట్ అండి, 1600 రూపీస్ ఆ సింపుల్ ఫ్రాక్ అనేది పడింది. నిజంగానే చాలా కాస్ట్ పెట్టేసామని తర్వాత అనిపించింది. ఎందుకంటే తను ఇంకా నిల్చుకోలేదు, 1 ఇయర్ బేబీ కదా, సో నిల్చుకోవట్లేదు. వేసినా కూడా కింద కూర్చొని వేస్తుంది, ఫ్రాక్ మొత్తం గలీజ్ అయిపోతుంది కాస్ట్లీ పెట్టి వేసినా కూడా. సో అందుకే కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకుంటే మంచిగా ఉండేది అనిపించింది. 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీకి ఎక్కువ అయితే పెట్టుకోకండి, నాకు తెలిసినట్టు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత మనం ఎలా బర్త్డే చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. అప్పటిదాకా ఇలా సింపుల్గా చేసుకోవడమే బెటర్. బట్ మా థాట్ ఏంటంటే, నీరా తల్లికి ఇంకా తెలిసినా తెలియకపోయినా, డెకరేట్ చేసినా చేయకపోయినా, సో బయట ఎక్కడైనా కొంతమందికి అన్నదానం చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాం. ఎక్కడైనా అనాథాశ్రమంకి వెళ్ళి కేక్ కట్ చేయించడం అలాంటివి చేద్దాం, మెమొరబుల్గా ఉంటుందని. కాకపోతే ఫస్ట్ బర్త్డే కదా, ఇలాగ మా ఇంట్లోనే చేసుకోవాలి, అది మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాం సింపుల్గా. ఎలా డెకరేట్ చేసామో చెప్పండి. సో మా డెకరేషన్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. నేనైతే ఇలా బెలూన్స్ అంతా మా బావ మా అక్కే డెకరేట్ చేశారు పాపం, అండ్ ట్యాగులు కూడా చేసేసారు. మేము ఈవినింగ్ వచ్చేపాటికే అన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ నేను వచ్చిన తర్వాత టేబుల్ రెడీ చేశాను. నా దగ్గర ఉన్న మీషోలో తీసుకున్న వాటర్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ వేసి పెట్టాను. ఇంకా ఏదో ఎంటీగా అనిపిస్తుంటే చాలా ఫ్లవర్స్తో చేసేసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యు నిహిరా, బర్త్డే టు యు, హ్యాపీ అప్పటికే మా నిహిర తల్లికి నేను కొన్ని నేర్పించాను. ఏంటంటే బాయ్ చెప్పడం, అలాగే గోవింద గోవింద అనడం, ఇలాంటి చిన్న చిన్న ప్లెయిన్ కిస్ అంటే ఇలా ఇవ్వడం కొన్ని నేను పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఏం నేర్పించినా వాళ్ళు నేర్చుకుంటారండి. నిజంగా చిన్నపిల్లల్ని చూస్తే నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది. మనం ఏం చెప్తే అలాగే చేస్తారు వాళ్ళు. ఎంత ఎంత తొందరగా నేర్చుకుంటుందంటే మా నిహిర తల్లి ఇవాళ నైట్ చూపించండి, పొద్దున్నే తనంతకు తనే మనం ఏం చేసామో ఏం చెప్పించామో అదే చేసేస్తుందనమాట. అందరూ హ్యాపీ బర్త్డే పాడుతుంటే ఇక్కడ తనైతే ఇలా బాయ్ చెప్పేస్తుంది. అందరూ అదే హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత చక్కగా బాయ్ చెప్తుందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ అక్క బావ వచ్చేసి కేక్ కట్ చేస్తున్నారు. సో కూలింగ్ కేక్ అనేది ఇచ్చాము, అదైతే టేస్టీగా బాగుంటుందని. కొంచెం పెట్టకూడదు అనుకున్నాం కేకు, కొంచెం తినిపించాము అంతే. వెరీ లెస్ అండి, చాలా కేకులు తినిపించకండి పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు తినేస్తారు. కాకపోతే తినిపించకండి. మేము జస్ట్ ఎంత కొంచెం అంటే అంత కొంచెం తినిపించాము. అండ్ ఇక్కడైతే మా నిహిరాతలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇక్కడ వీళ్ళంతా తెలుగు వాళ్ళే. మా బిల్డింగ్లో తెలుగు వాళ్ళని మొత్తం తెలుగు వాళ్ళనే కాదు అందరినీ పిలిచాము. భోజనాలు కూడా రెడీ చేసామండి వాళ్ళకి. ఈరోజు అందరికీ మా ఇంట్లోనే భోజనం పెడదామని. కాకపోతే ప్లేట్లో పెట్టేసి వాళ్ళ ఇంటికే ఇచ్చేసాము అనమాట. ఎందుకంటే టైం ఉండదు వాళ్ళకి, అంటే పెట్టుకొని ఉండడానికి అవ్వదని వాళ్ళ ఇంటికే ఇచ్చేసాం. తినేమో నా తమ్ముడు అండ్ నిహిరా తల్లి అసలు కుదురుగా ఉండట్లేదండి, తనకు తెలియట్లేదు, కుదురుగా ఉండట్లేదు, అసలు అరుస్తుంది. కేక్ మొత్తం ఇలా చేతితో తీయడానికి వెళ్ళిపోతుంది, అలా చేస్తుంది.
అండ్ నెక్స్ట్ అలా కేక్ కట్ చేసి అన్నీ అయిపోయి అంతా చేసేసుకున్నామండి. చాలా హ్యాపీగా చాలామంది కేక్ కూడా పెట్టారు నేహిరా తల్లికి. అండ్ మా నేహిరా తల్లివి చిన్నప్పటి నుంచి ఫొటోస్ అండి ఇవి. ఈ ఫోటోలో అయితే చాలా ముద్దుగా ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత బాగుంటారు కదా పిల్లలు. అసలు నిహిరా వచ్చిన తర్వాత అంటే మాకు ఏ పెయిన్స్ అన్నా ఉండి లోపల తనతో ఆడుకుంటే అవి మొత్తం నిజంగానే మాయమవుతాయి. చిన్నపిల్లలు ఉండే ఇల్లు అంటే అంతేనేమో అనిపిస్తుంది. నిజంగా తను చాలా యాక్టివ్, అసలు ప్రోయాక్టివ్ అనమాట. ఎంత బాగా ఉంటుందో అసలు ఏడిపించదు వాళ్ళ మమ్మీని. క్యూట్గా ఉంటుంది, ఎవరి దగ్గర అయినా ఉండేస్తుంది. ఈ ఫోటో అయితే నేను గిబ్లీ హార్ట్స్లో పెట్టాను. ఎంత క్యూట్ ఉందంటే వేరే లెవెల్. అంతే ఇదేదో సింపుల్గా అలా రెడీ చేసాము. ఆ ఫోటో అయితే కుండీ దగ్గర చాలా బాగా వచ్చింది. ఇది మా అక్క క్రియేటివిటీ అండి. తన క్రియేటివిటీ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ అప్పటికే గుండు చేయించాం కాబట్టి ఆ ఫ్రాక్కి ఆ గుండెకి అసలు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఏదో అలా సింపుల్గా చేసేసాం. బట్ చాలా తక్కువ బడ్జెట్లో మీషోలో మనకి పిల్లలకి చాలా ఈజీగా 150లో బర్త్డే చేసుకునే ఫెసిలిటీ ఉందండి. ఆఫర్స్ కూడా ఉంటుంది. 150కి అన్నీ వస్తాయి. బెలూన్స్ వస్తాయి, గోల్డ్ కట్టుకునే ట్యాగ్ వస్తుంది. చాలా బాగా బెలూన్స్ని ఊదడానికి అది కూడా మిషన్ లాంటిది ఇస్తారు. చాలా బాగుంటుందండి. మీషోలో ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే ఇదే బెలూన్స్ ఈ థీమ్ కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఓకేనా. తనైతే మా మమ్మీ. అండ్ ఈ పిల్లలందరూ మా ఇంటి కింద పిల్లలు, అంటే మా బిల్డింగ్లోనే కింద పిల్లలు. వీళ్ళంతా పాపని బర్త్డే కోసం మేము పిలిచిన వాళ్ళు చాలా తక్కువ మందినే పిలుచుకున్నాం. అండ్ మాకు తెలిసిన వాళ్ళు మాత్రమే పిలిచామండి. తను నవ్వుతుంటే నిజంగా వేరే లెవెల్. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.